అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఏదైతే 14-19లో కూడా బడుగు బడిగిన బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, మరి రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మరి 14-19లో బీసీ స్టడీ సర్కిల్స్ అన్నీ అమలుపరిచాం. చాలామంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు చూసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మళ్ళీ అధికారం రాగానే మరి 24-25లో కూడా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ 100 మందికి ఇచ్చి 100 మంది మనం ఎలిజిబిలిటీతో విత్ ఆల్ అకామిడేషన్స్తో మనం ఇచ్చాం. 83 మందికి పూర్తి మరి కోచింగ్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా వివిధ రంగాల్లో సుమారుగా అన్ని అంటే ఇప్పుడు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంతమంది వివిధ శాఖల్లో కూడా వారు కూడా ఎలక్ట్ అయ్యారు. దానితో పాటు మరి మెగా డిఎస్సి 26 జిల్లాల్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టి మరి అందులో కూడా 281 మంది మన బీసీ వెల్ఫేర్ ద్వారా తీసుకున్న కోచింగ్లో కూడా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ మరి 25-26 కూడా మరి రెండోసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కూడా సెకండ్ బ్యాచ్ కూడా ఇప్పుడు 100 మందికి మరి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఆల్ అకామిడేషన్స్తో ఇచ్చాం. సుమారుగా ఎంతమంది రాశారు? 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 723 మంది హాజరయ్యారు. అందులో మరి సెలెక్ట్ అయిన వారు 100 మంది ఈరోజే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసాం. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చి 94% శ్రీకాంత్ వచ్చి బీసీడి శ్రీకాంత్ వచ్చి 94. అదేవిధంగా వెంకట దుర్గా గణేష్ వచ్చి 92. అదేవిధంగా మరి ఏడుకొండలు వచ్చి 90%, తాతయ్య 90 మార్క్స్, తాతయ్య వచ్చి బీసీఏ 90 మార్క్స్. అదేవిధంగా వై వేణుగోపాల్ బీసీఏ 90 మార్క్స్, జి కోటేశ్వరరావు బీసీఏ 90 మార్క్స్. ఈ విధంగా 100 మందిని కూడా సెలెక్ట్ చేసాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, వారికి కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, ఒక పక్క అకామిడేషను, అది కూడా గర్ల్స్కి సపరేటు బాయ్స్కి సపరేట్ కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి మరి లా ఎక్సలెన్సీ వారి ద్వారా అనుభవమైన సంస్థ మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అన్న విషయం కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మరి డబ్బున్న వాళ్ళు అగ్రకులాలే ఉన్నత చదువులు చదువుకోవాలి, చదువుకునేవారు. అలాంటిది మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కను చేర్చుకున్నారు, అదేవిధంగా బీసీలు అన్ని రంగాల్లోనూ మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు వాళ్ళకు నాణ్యతమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళని సహకరించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుస్తూ, అదేవిధంగా మరి గత 5 సంవత్సరాలుగా మనం చూసాం బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఏ విధంగా గాలికి వదిలేశారో చూసాం. మరి మేము అధికారంలోకి రాగానే ఒక పక్క మెగా డిఎస్సి కోచింగ్ ఇచ్చాం, దాంతోపాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం, సెకండ్ బ్యాచ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా మరి రెన్యువేషన్స్ చేస్తున్నాం, గురుకుల పాఠశాలలు కూడా రెన్యువేషన్స్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మరి ఆల్రెడీ ఇన్వర్టర్స్ కూడా అన్ని చోట్ల ఫిట్ చేసేసాం. అంతేవిధంగా మరి అదేవిధంగా మరి సుమారుగా 141 కోట్ల రూపాయలతో ఆల్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు రెన్యువేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి 843 టాయిలెట్స్ కూడా ఎక్కడైతే తక్కువ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉన్నాయో 843
43 టాయిలెట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్ జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి పిల్లలందరికీ నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని మరి ఈరోజు అన్ని గురుకుల పాఠశాల అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్లో కావచ్చు సన్న బియ్యం కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ సక్సెస్ కావాలి. మీకు ఇంకా కావాల్సినంత లైబ్రరీ మెటీరియల్ కూడా మేము అక్కడ పెట్టాం. ఇంకా కావాల్సినవి కూడా అందుబాటు చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. త్రూఅవుట్ ఇండియా ఉందండి, త్రూఅవుట్ ఇండియా ఉంది. విజయవాడలో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది, మరి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో ఉంది, త్రూఅవుట్ ఇండియా వైజ్ ఉంది. ఏమండి 45,000 అండి. మనం ఇచ్చే కోచింగ్ ఇంటిగ్రేటెడ్ అండి, మెయిన్స్కి ఇంటర్వ్యూకి ప్రిలిమినరీకి మొత్తానికి కలిపి మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. 33% రిజర్వేషన్, బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14%, అందులో 33% రిజర్వేషన్. హైయెస్ట్ వచ్చిన మార్క్స్ హైయెస్ట్ వచ్చిన ఉన్నారు. హైయెస్ట్ ఉమెన్ ఎవరికి వచ్చిందో చూడండి. కంబైన్డ్ కోచింగ్ సెకండ్ టైం కూడా ఆప్షన్ ఇచ్చాం, ఎందుకంటే అందుకే సెకండ్ టైం కూడా ఆప్షన్ పెట్టి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం. బోర్డింగ్ సపరేట్ అండి. 5,200 రూపాయలు ఒక్కొక్క మనిషికి భోజనం కోసం ఖర్చు పెట్టిస్తాం. అకామిడేషన్ కాకుండా, లైబ్రరీ ఫెసిలిటీస్ కాకుండా, కోచింగ్ ఫీజు వేరు, భోజనం ఖర్చులు వేరు. పుస్తకాలు లెక్కిస్తే ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. కాలేదు కానీ గ్రూప్ 2 ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ స్టైఫండ్ లేదండి. గ్రూప్ 2కి వచ్చి ప్రిలిమ్స్కి వచ్చి 21 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, మెయిన్స్కి వచ్చి 12 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైము. మళ్ళీ వచ్చి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దానికి 2, మెయిన్స్ ప్రిలిమ్స్కి 2, మెయిన్స్కి 1. అదేవిధంగా కానిస్టేబుల్ దానికి అయ్యారు 5. రైల్వే రిక్రూట్మెంట్ ఇది కూడా 10 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం మనం ఇచ్చిన కోచింగ్లో. అది మన బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది, దానికి సపరేట్గా ఒక ఆఫీసర్ని పెట్టాం, అక్కడే పెట్టాం. ఇది ఫస్ట్ టైం కోచింగ్ అండి. ప్రిలిమ్స్ కోచింగ్ ఓన్లీ 5 months మనం ఇవ్వడం జరిగింది. సో దట్ అందుకనే మేడం గారు ఇప్పుడు 8 months సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ కూడా ఇవ్వండి అని చెప్తున్నారు. సో మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ టైం. సో నెక్స్ట్ టైం కూడా వీళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసి వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళకి 3 times ఛాన్సెస్ ఇస్తున్నారు మేడం. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్, అందులో గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొస్తారా లేదా రిక్రూట్ చేసుకుంటారా? ఇప్పుడు కోచింగ్ ఇట్ సెల్ఫ్ అవుట్ సోర్స్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్కి మనం ఎంట్రస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బోత్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఆప్షన్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. ఎనీ మోర్ సార్? ఎన్టీఆర్ విద్యోన్నత స్కీమ్ కదా లాస్ట్ ఇయర్, ఇప్పుడు కూడా అదే పెట్టారు. ఫస్ట్ టాపర్స్ ఉమెన్లో 5 టాపర్స్ నేమ్స్ చెప్తున్నామండి. కేజీ శాంతమ్మ 89 మార్క్స్, జ్యోతిశ్రీ 85 మార్క్స్, కీర్తి సాయి 84 మార్క్స్, లలిత జ్యోతి 84, పూజ 84 మార్క్స్ లేడీస్ టాపర్స్.
సార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో మినిమమ్ రిపేర్స్ కూడా చేయించకపోవడంతో పిల్లలైతే నిజంగానే వాస్తవానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమేమి ఉన్నాయో దానికోసమే 141 కోట్ల రూపాయలతో రెనోవేషన్స్ అన్నీ చేయిస్తున్నాం. ఇంకా చేయాల్సిన ఉంది, మేమేం పూర్తి అయిపోయిందని చెప్పటం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మరి 141 కోట్ల రూపాయలతో ఆల్ ఫస్ట్ లైట్స్, వాష్రూమ్స్, చిన్న చిన్న రిపేర్లు, లీకేజ్లు అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. ఆర్ఓ ప్లాంట్లు అన్నీ ఇన్స్టాల్ చేస్తున్నామండి. ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం, సీసీ కెమెరాలు పెడుతున్నాం, ఇన్వర్టర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నాం, ట్రాక్ సూట్ కూడా ఇస్తున్నాం.